హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇటు కేఎన్ఆర్హెచ్ఎస్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కానీ, ఇటు ఎన్టీఆర్హెచ్ఎస్ చేసే కౌన్సిలింగ్ కానీ, ఆ కౌన్సిలింగ్లో నుండి కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు గత 4 సంవత్సరాలుగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్లో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ jaipalanడే.comలో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. గత 4 సంవత్సరాలుగా మీరు కనుక మన ప్రీవియస్ వీడియోలు చూస్తే ఎవరు చెప్పలేనన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. రానున్న 25కి సంబంధించిన విషయాలు ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్తే మేమెందుకు చూడాలన్నా మా కట్ ఆఫ్ మేమే చూసుకోవాలి. మాతో పాటు మా పైన ఉన్న వాళ్ళకి, మా కింద ఉన్న వాళ్ళకి నిజంగానే సీట్లు వస్తున్నాయా, వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తున్నాయి, ఏ రౌండ్లో సీట్ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఏ కేక్లో జాయిన్ అవుతున్నారా, బీ కేక్లో జాయిన్ అవుతున్నారా, ఇవి రెండు వద్దనుకొని ఇటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలా పార్టిసిపేట్ చేస్తున్నారా, మరి జాయిన్ అవుతాం ఏమవుతుంది, జాయిన్ కాకపోతే ఏమవుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు గత 4 సంవత్సరాలుగా మీకు అందించడం జరుగుతుంది. మరి ఇవాళ ఎందుకు వచ్చినామన్నా ఈ వీడియో చేయడానికంటే, ఏదైనా సరే మన గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అదేవిధంగా మీరు ఇచ్చే లైక్స్ అనేది చాలా చాలా ఇన్పుట్. సో గత సంవత్సరంలో ఉన్న పేరెంట్స్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఒక మంచి రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ ఒకటే, అన్న 500 మార్కులు పెట్టుకుంటే సీట్ వస్తుందా, 550 పెట్టుకుంటే సీట్ వస్తుందా, 600 పెట్టుకుంటే సీట్ వస్తుందా, అలాంటి ఎక్స్పెక్టేషను మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు, విత్ ప్రూఫ్స్తోని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఒకటే కాదండి, ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్లో కూడా, అంటే ఇది ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్, అక్కడ కూడా ఇటు స్టేట్లో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, డీమ్డ్ కాలేజీలో సీట్ వచ్చిందా, మన స్టేట్లోకి వస్తే మరి ఏ క్యాట్లో వచ్చిందా, బీ క్యాట్లో వచ్చిందా, వాటికి సంబంధించి కంప్లీట్ ట్రాక్ డీటెయిల్స్, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డీటెయిల్స్, గత 4 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్టు, యూజీ పీజీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. 25కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఓకే, ఇక సోది ఎక్కువైపోయినట్టుంది. సో ఏదైనా సరే మీరు 2025లో టార్గెట్ మార్క్స్ పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వెబ్సైట్ని ఖచ్చితంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమైపోతుంది. ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ లెవెల్ ఉంది, ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వెబ్సైట్ని, అదేవిధంగా ఈ వీడియోని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా తీసుకొచ్చుకోవాలని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు టీఎస్ క్యాట్ ఏ, ఇక్కడ మెనూలోకి వెళ్ళిన తర్వాత మార్క్ ప్రిడిక్టర్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి ఉంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా మార్క్ ప్రిడిక్టర్ అని ఉంది. ఈ మార్క్ ప్రిడిక్టర్ ఏం చేస్తుంది ఒక్కసారి చూపిస్తాను. ఈ మార్క్ ప్రిడిక్టర్లో అన్నా నేను తెలంగాణ లోకలు, నేను గనక ఒక 550 మార్కులు తీసుకొచ్చుకుంటే, 550 మార్కులు కనుక తీసుకొచ్చుకుంటే ఎంబీబీఎస్లో నేను బీసీబీ, ఇక్కడ వెరీ క్లియర్, 550 మార్కులను తీసుకొచ్చుకుంటే ఎంబీబీఎస్ నాకు ఉన్నటువంటి కేటగిరీ బీసీబీ. ఇప్పుడు నాకు ఎక్కడ సీట్ వస్తుంది, జస్ట్ మీ మార్కులు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. మరి ఈ 550 మార్కులకి కనుక చెక్ చేసుకుంటే మనకు అపోలో మెడికల్ కాలేజ్లో 24లో కానీ, 23లో కానీ, 22లో కానీ రాలేదు. 2021లో 550కి సీట్ వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇక్కడ ఎక్కడైతే సెర్చ్ బార్ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెర్చ్ బార్లో అపోలో మెడికల్ కాలేజ్ గురించే మనం సెర్చ్ చేద్దామండి. అపోలో మెడికల్ కాలేజ్ గురించి ఏపీఎల్ఓ. ఈ అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించి మనం చెక్ చేసుకుంటే 24లో కానీ 23లో కానీ మనకు 550 రేంజ్లో సీట్ రాలేదు. నిజంగా అపోలో మెడికల్ కాలేజ్కి అంత డిమాండ్ ఉందా అని చెప్పేసి ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో ఆ పర్టికులర్ కాలేజ్ లింక్ అవుతుంది కదా, ఈ లింక్ పైన జస్ట్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే బీసీబీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్లో 600 క్రాస్ అయితే తప్ప సీట్ రాలేదండి. 23లో కనుక చెక్ చేసుకుంటే 560+ క్రాస్ అయితే కనుక సీట్ రాలేదండి.
మరి అదేవిధంగా 22లో కనుక చెక్ చేసుకుంటే 529కి అయితే సీట్ వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు 22లో అదేవిధంగా 2021లో కొంతవరకు కట్ ఆఫ్ లెవెల్స్ కొంచెం తగ్గాయి, కానీ సో మిగతా అన్ని ఏరియాలలో పెరిగాయి. ఓకే, సో ఇప్పుడు మరి సిద్దిపేటలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? SGMC సిద్దిపేట మెడికల్ కాలేజ్. సో సిద్దిపేట మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి గడిచిన 3-4 సంవత్సరాల్లో 23, 22, 21 దీంతో పాటు 24, మరి ఇక్కడ 24లో రైలు లేదు అని అంటే ఈ BCBకి 550 మార్కులు వస్తే సిద్దిపేటలో సీట్ రాలేదండి. దాని కారణాలు కూడా మీకు చెప్తాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడైతే సీట్ రాలేదు. మరి ఒకవేళ ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ 23తోనగా ఈక్వల్ అవుతే సో సిద్దిపేటలో రావడానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయంటే 550కి 544కి సీట్ వచ్చింది. అదేవిధంగా 21లో 518కి 516కి 515 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఏ రౌండ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నిజంగా సిద్దిపేట మెడికల్ కాలేజ్కి అంత సీన్ ఉందా అంటే సో సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఒక రకంగా చెప్పాలంటే మనకు వరంగల్లో ఉన్న KMC తర్వాత సిద్దిపేటకి నిజామాబాద్కి డిమాండ్ ఆ విధంగా వస్తుందని అయితే చెప్పొచ్చు. ఇక్కడ చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో సిద్దిపేట మెడికల్ కాలేజ్లో ఓపెన్లో సీట్ రావాలని 600 క్రాస్ అయితే కానీ సీట్ రాలేదండి. BCBకి 590 క్రాస్ అయితే కానీ సీట్ రాలేదండి. 23లో 540కి సీట్ వచ్చింది. అది ఏ రౌండ్లో సీట్ వచ్చింది? రౌండ్ 3లో సీట్ వచ్చింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి RADL ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అప్ టు రౌండ్ 2. ఇక్కడ RADL టైప్ చేశాను, ఇక్కడ రౌండ్ 3 సెలెక్ట్ చేశానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రౌండ్ 3 కనుక సెలెక్ట్ చేసుకుంటే 23లో 529కి వచ్చింది, 22లో 513కి వచ్చింది, 21లో మనకు 511కి కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? 529, 513 ఇవి అంటే కొంత సిమిలర్గానే ఉన్నాయి, కానీ ఆల్ ఇండియా ర్యాంకులో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సరే అన్న, ఇది కొంచెం డిమాండ్ ఎక్కువనే ఉంది. కొంత ఒక మోస్తార్ కాలేజీ కరీంనగర్లో CRK కాలేజ్ చూద్దాం. సో ఇది చెల్మేడ ఉన్నటువంటి కాలేజీ. ఇక్కడ 550 BCBకి సీట్ వస్తుందంటే మరి 2024లో 541కి వచ్చింది, 23లో 512కి వచ్చింది, 22లో 509కి వచ్చింది, 2021లో 522 కూడా సీట్ వచ్చింది. ఇది రౌండ్ 1లో. బట్ రౌండ్ 3 వచ్చే నాటికి 481, 462, 478, 510 అంటే ఏ లెవెల్ ఆఫ్ మార్కులు ఇక్కడ వచ్చినాయి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ కొంత సిమిలారిటీ ఉంది, కానీ ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఓకే అన్న, మీరు అన్నట్టుగా అంత డిఫరెన్స్ వచ్చింది, కానీ ఆల్ ఇండియా ర్యాంకు కాంపిటీషన్ లెవెల్ నిజంగానే తగ్గిందండి, దాంట్లో డౌటే లేదు. చూడండి, 1,14,000, 1,31,000, 1,90,000, బట్ మార్కుల వేరియేషన్ ఎంత వచ్చింది అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది. సో ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇప్పుడు మనకు మరి 25లో ఎంత ఉండొచ్చు అనేది. సో 25లో ఎంత ఉండొచ్చు అని అంటే మనం కనుక చెక్ చేసుకుంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 23 నుంచి 21 పీరియడ్ ఎంత కరోనా పీరియడ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషనే ఉంది. అంటే 481, 462, 478. సో ఇప్పుడు కూడా ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు అంటే మరి ఇదే మనం టార్గెట్ పెట్టుకుంటే దీనికి కొంత ప్లస్ ఆర్ మైనస్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతమంది ఇంతవరకు అప్లై చేశారు అనేది అఫీషియల్గా తెలియదు. దాదాపుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 20 lakhs ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే 21, 22 lakhs కనుక అప్లై చేస్తే మరి ఇది ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్తో ఈక్వల్ అవుతుంది అంటే 23 లెవెల్ ఆఫ్ కాంపిటీషన్తో ఈక్వల్ అయితే కావచ్చు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ కాలేజ్ అయితే కనిపిస్తుందో ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ కాలేజ్కి సంబంధించిన ఓపెన్, BCA, BCB, BCC, BCD, BCE, SC, ST వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకులు, కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ మెరిట్ ర్యాంకులు కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ మార్కు పైన క్లిక్ చేసినా ఆ క్యాండిడేట్కి వచ్చిన స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, ఓపెన్ మెరిట్ ఎంత, ఆ కేటగిరీకి సంబంధించి తెలంగాణలో ఎంత వచ్చింది. ఇది ఎంతసేపు తెలంగాణ గురించే చెప్తున్నారన్నా, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మార్క్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. సో మరి ఆంధ్రప్రదేశ్ లోకల్ అన్నా, నేను ఆంధ్రప్రదేశ్ లోకల్ నాకు 720
సార్ 710 మార్క్స్ వచ్చినాయి, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు బీసీడీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నా. ఓకే, అంటే నాకు 710 మార్కులు కనుక వచ్చే బీసీడీలో ఎక్కడ సీట్ రావచ్చు అంటే మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసీలో సీట్ రావచ్చు. ఎలా చెప్పగలుగుతున్నా అంటే మనకు 24లోనే 662కి రౌండ్ 1లో సీట్ వచ్చింది, 23లో 626కి వచ్చింది, 22లో 607కి వచ్చింది, 21లో కూడా 607కి వచ్చింది. రెండు కూడా సేమే. బట్ ఆల్ ఇండియా ర్యాంకుల వేరియేషన్ ఎంత ఉంది చూడండి, 15,000, 17,000, 15, ఇక్కడికి వచ్చేసి 17,000. సో మరి ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకుని కట్ ఆఫ్ చూద్దామా, మార్కుల కట్ ఆఫ్ చూద్దామా అంటే అందుకే మనకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు, మార్కులు ఇచ్చేంత వరకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ మన వెబ్సైట్లో కనుక ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసి ఆ కట్ ఆఫ్ అయిన మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఓపెన్లో ఏ ర్యాంకు క్యాండిడేట్కి సీట్ వచ్చింది. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకు మరి 657 వచ్చిన స్కోర్కి మెరిట్ ర్యాంకు 416, మనకు లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి 287కి 24లో వచ్చింది. 27లో మనకు ఓపెన్ మెరిట్ నుంచి 287కి వచ్చింది. మరి అదే ఓపెన్ మెరిట్ 621, 23లో ఎంత వచ్చింది అది కూడా చెక్ చేసుకో, 247. అంటే ఇక్కడ ఓపెన్ ర్యాంక్తో పాటు లోకల్ ఓపెన్ ర్యాంక్తో పాటు మెరిట్ ర్యాంక్తో పాటు ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు మార్కులతో పాటు గడిచిన 4 సంవత్సరాలలో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా దీంట్లో ఉంది. సో ఇప్పుడు మీరే చెప్పొచ్చు, అంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకుని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ చెప్తామా, గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్ బేస్ చేసుకుంటామా అంటే సో డెఫినెట్గా లాస్ట్ ఇయర్కి కొంత కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంది అనే ఉద్దేశం ఇలా ఆ టార్గెట్ మార్కులు పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మనం అయితే అనుకున్నది సాధించే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇంకొకటి అన్న ఆ కర్నూలు మెడికల్ కాలేజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో కర్నూలు మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి 21లో 553, అదేవిధంగా 22లో 555కి, అదేవిధంగా 23లో 587కి, మనకు 24లో కనుక చెక్ చేసుకుంటే 621, ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషను ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీనికోసం గూగుల్కి వెళ్ళేసేయండి, గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి మీరు కనుక టైప్ చేశారనుకోండి ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నీట్కి సంబంధించి మనకు December 31 కాదు, 25 కౌన్సిలింగ్ ఎప్పటి వరకు అయితే అవుతుందో అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అయితే ఉంటుంది. 599 కానీ 799 కానీ ఈ 2 ప్లాన్స్తోని మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్తో పాటు రానున్న 25కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చినా, స్టేట్ లిస్ట్ వచ్చినా, మనకు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే రౌండ్ 1 రిజల్ట్ వచ్చినా, రౌండ్ 1 రిజల్ట్ అయిపోయినా, ఏదైనా సరే అప్ టు డేట్ ఎవరు ఎక్కడ మీకు ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డీటెయిల్స్తో సహా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. 21 నుంచి 24 వరకు చేశాను, 25లో కూడా చేయబోతా ఉన్నాను. సో మీకు కనుక నిజంగా ఈ వెబ్సైట్ వల్ల, ఈ డాటా వల్ల మీ టార్గెట్ కనుక ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ టైంలో మీ పేరెంట్స్ కంటే మీకు సలహా ఇచ్చే వాళ్ళకంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను చేయబోయే లైవ్ సెషన్స్ మీరు చెక్ చేసుకునే ఉంటారు ప్రీవియస్లో. కాబట్టి అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ వాట్సాప్లో కూడా మీకు ఎప్పటికప్పుడు సర్వీసెస్ అందించే ప్రయత్నం చేస్తాను. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ 599 కానీ 799 కానీ ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఇక్కడ 599 పై క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. లేదు అన్న మాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటే కనుక ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ 9515563670 ఈ మొబైల్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా. మాకు నీట్ లాగిన్ కావాలి, లేకపోతే ఎంసెట్, ఈసెట్, ఐసెట్ అని. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మా వాళ్ళు చేస్తారు. లేదు అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్లలో మీరు ఏదో ఒక ప్లాన్ పిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చేసుకోగానే వెంటనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సైట్లోకి లాగిన్ అయిపోయి ఇంతకుముందు మీకు ఏవైతే డీటెయిల్స్ అయితే చూపించడం జరిగిందో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఇటు ఓన్లీ
ఏ క్యాట్ బి క్యాట్ కాదు, మనకు ఎంసీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ముందుకు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి గుర్తుపెట్టుకొని సో మీకు సైట్ చాలా యూజ్ అవుతుంది. ఇటు ఏ క్యాట్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఉంది, మెరిట్ అలాట్మెంట్ ఉంది, రౌండ్ వాళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఎంత, మ్యాపింగ్ రిపోర్ట్ ఎంత, ఎంబీబీఎస్ కాలేజ్ చేసేవి, బీడీఎస్ కాలేజ్ చేసేవి, ఆ పర్టికులర్ కాలేజీలకు సంబంధించిన రౌండ్ 1 రౌండ్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఏపీ తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్స్తో పాటు ఏ క్యాట్ బి క్యాట్ మేనేజ్మెంట్ కోటా అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఉంది. మీకు నచ్చితే మీకు కుదిరితే ఈ వెబ్సైట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీకు వీలైనంత వరకు ఎవరికైతే వెబ్సైట్ గురించి తెలియదో, ఎవరికైతే కౌన్సిలింగ్ గురించి తెలియదో వాళ్ళకి ఈ వీడియోని కాస్త వైరల్ చేసి వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.